అందుబాటులో ఉన్న సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వృద్ధులకు విశ్వసనీయమైన పెట్టుబడి ఎంపికగా కొనసాగుతోంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ఈ పథకంలో కనీసం 1000 నుండి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి ఈ పథకం వడ్డీ రేటు 8.2% నిర్ణయించబడింది. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి త్రైమాసికానికి వడ్డీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. దీన్ని వెంటనే ఉపయోగించుకోవచ్చు కాబట్టి సీనియర్ సిటిజన్లకు ఇది స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుంది. పథకానికి 3 ఏళ్ల పొడిగింపు అవకాశంతో కూడిన 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలం ఉంది. అవసరమైతే మధ్యలోనే డబ్బు ఉపసంహరించుకోవచ్చు. అయితే కొంత జరిమానా అమల్లో ఉంటుంది. 1 సంవత్సరం పూర్తి కాకముందు ఉపసంహరించుకుంటే వడ్డీ చెల్లించబడదు. 1 నుండి 2 సంవత్సరాల మధ్య ఉపసంహరణలపై 1.5% వడ్డీ మాత్రమే లభిస్తుంది. 2 నుండి 5 సంవత్సరాల మధ్య 1% వడ్డీ కట్ అవుతుంది. భార్యాభర్తలు కలిసి ఒక ఉమ్మడి SCSS ఖాతా కూడా ప్రారంభించవచ్చు. ఇది పెట్టుబడి పరిమితిని, వడ్డీ ఆదాయాన్ని పెంచే అవకాశం ఇస్తోంది. ఇందువల్ల కుటుంబానికి మరింత స్థిరమైన ఆర్థిక భద్రత అందుతుంది.